మేడారం మహా జాతరలో మూడో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలపై భక్తులకు దర్శనమిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతోంది. ఎటు చూసినా మేడారంలో భక్తుల సందడే కనిపిస్తోంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం మహా జాతరలో మూడో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలపై భక్తులకు దర్శనమిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతోంది. ఎటు చూసినా మేడారంలో భక్తుల సందడి కనిపిస్తోంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై. మేడారంలో 6 గిరిజన గ్రామాల్ని దత్తత తీసుకున్నానని చెప్పారు. నిలువెత్తు బంగారం సమర్పించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు గవర్నర్ తమిళిసై. థర్డ్ టైం ఇక్కడ నేను వచ్చింది, గవర్నర్గా ఇక్కడ థర్డ్ టైం వచ్చింది. అండ్ నేను ప్రార్థిస్తున్నాను, సమ్మక్క సారలక్క ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ, గిరిజనుల ప్రజలందరూ, భారత ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు. ఐ విష్ ఆల్ అవర్ ట్రైబల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ a very happy Medaram Jatra. This Jatra is a great event. Lakhs and lakhs of our brothers and sisters attend this program. And the blessings of the sisters Sammakka and Saralakka is really very great for all of us. Third time I am attending, very fortunate, and I think I am the only governor consecutively 3 years I am attending, and I am really fortunate for that. And I love the people of Telangana and love the people of our all our Adivasi tribal sisters and brothers, and we are all very happy. And I have adopted 6 villages in the tribal area in Telangana, and we are focusing on that. And all the ministers have come here, Madam Minister is here, and they are also supporting, and I am really very happy, and I wish them all the best. మేడారం జాతరకు దేశ ట్రైబల్ ఫెస్టివల్ గా గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా అన్నారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా. దేశంలో ఆదివాసీలు ఛత్తీస్గఢ్ లో ఎక్కువగా ఉంటారన్నారు. మేడారంలో వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కేంద్ర మంత్రి. आदिवासी जनजाति समुदाय देश के विभिन्न हिस्सों में, न केवल तेलंगाना, छत्तीसगढ़ और इस इलाके में, बल्कि 10.5 करोड़ जनजाति समाज के लोग पूरे देश में रहते हैं. और ये जो इलाका है तेलंगाना के सुदूरवर्ती गांव में और छत्तीसगढ़ के सीमा में, ये एक सबसे बड़ा उत्सव है जनजातीय आदिवासी समुदाय का. और मुझे दूसरी बार यहाँ आने का मौका मिला. मैं देश भर के आदिवासियों को यहाँ से माँ समक्का सारला के धरती से उनको प्रणाम करते हुए यह उत्सव, यह त्यौहार, यह फेस्टिवल आप सबके लिए बेहतर हो, प्रभावी हो और जीवन उन्नति का हो. किस तरीके से यहाँ श्रद्धालु आते हैं एक बिगेस्ट ट्राइबल फेस्टिवल में, तो मैं बहुत खुश हूँ, बहुत आनंद. మేడారం మహా జాతరలో మూడో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలపై భక్తులకు దర్శనమిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతోంది. ఎటు చూసినా మేడారంలో భక్తుల సందడే కనిపిస్తోంది. జంపన్నవాగులో భక్తులంతా పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.